Hello all, this is from Monetic Good channel. So today class lo entante we are going to discuss about the function without return type and with parameters anamata. So same example తీసుకుంటున్నా ఈసారి again. సో ఈసారి నేను మళ్ళీ డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ పార్ట్ చూపిస్తాను for you guys. సో ఫంక్షన్ వితౌట్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ అంటే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేస్తాం. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి నేను ఏ వాల్యూ బి వాల్యూ ఏంటో చెప్తానమాట. ఏ కామా బి, ఓకేనా? సో లెట్స్ సే దట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా, బి ఈక్వల్ టు 20 అని తీసుకుంటున్నా. ఓకే, ఐ విల్ బి పాసింగ్ ది పారామీటర్స్ ఓవర్ హియర్ ఏ కామా బి. సో దాని తర్వాత నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నేను పారామీటర్స్ పాస్ చేస్తున్నా కదా నా ఫ్రెండ్ గాడు ఏం చేయాలి అంటే ఫంక్షన్ ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయడానికి పారామీటర్స్ యాక్సెప్ట్ చేయాలా. ఏ అనేది ఏ టైప్, ఇంటిజర్ టైప్. బి అనేది ఏ టైప్, ఇంటిజర్ టైప్. సో వీ హ్యావ్ టు క్రియేట్ 2 వేరియబుల్స్ హియర్, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, సో దాని తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్లో కూడా ఇక్కడ మనం పారాంథసిస్ లోపల ఏం పాస్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఇంట్ ఏ కామా ఇంట్ బి అని రాయాలి. సో ఇంకా నేను ఏ వాల్యూ బి వాల్యూ నేను చెప్పేస్తే ఇంకా ఫ్రెండ్ హెల్ప్ అయితే అవసరం లేదు, ఫంక్షన్ హెల్ప్ అయితే అవసరం లేదనమాట. ఐమ్ కెన్ ఏబుల్ టు టేక్ ఆఫ్ దిస్ ఆల్. ఓకే, సో ఇదనమాట. సో ఇలా మనం మెయిన్ ఫంక్షన్ నుంచే మనం వాల్యూస్ పంపిస్తే దేనికి, మన కన్సర్న్ ఫంక్షన్కి మెయిన్ ఫంక్షన్ నుంచి వాల్యూస్ ఫంక్షన్కి పంపిస్తే దాన్ని మనం విత్ పారామీటర్స్ అంటాం. సో ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నా, ఏ ఈజ్ ఏ 1 parameter and b is a another parameter. There are 2 parameters are there. So if I run this, you can see that inside function sum equal to 30. If I change the value 80, you will get the same output. Let me scroll it down. So buffering ke kodda time mai తీసుకుంటుంది. Let me run it again. So you can see here output is 90. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే వచ్చేసి యాక్చువల్గా సో మెయిన్ ఫంక్షన్ లోపల నేనే వాల్యూస్ డిసైడ్ చేస్తున్నా, ఏ వాల్యూ పంపిస్తున్నా, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడే ఏ వాల్యూ మనకి ఇక్కడ సెటిల్ అవుతుంది ఈ ప్లేస్లో, అండ్ ఈ పర్టికులర్ బి వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ సెటిల్ అవుతుంది. అంటే మనకి ఈ పర్టికులర్ ఏ వాల్యూలో 10, ఇక్కడ 20, ఇక్కడ 80 అనే వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, సో బై దట్ మనకి ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్కి ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు కాబట్టి నో నీడ్ టు క్రియేట్ అగైన్ ఇన్ సైడ్. 80 + 10 మనకి 90 అనే అవుట్పుట్ వస్తుందన్నమాట. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫంక్షన్ డిక్లరేషన్ రాయరనమాట. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇఫ్ యూ డోంట్ డిక్లేర్ దిస్ ఫంక్షన్ డిక్లరేషన్ తీసేసారు అనుకోండి, రన్ చేసారు అనుకోండి, అయినా అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు మెన్షన్ దట్ ఫంక్షన్ డిక్లరేషన్ అయితే పెట్టండి, ఎందుకంటే అంబిగ్విటీ ఇష్యూస్ వస్తాయి. ఇంకో థింగ్ ఏంటి అంటే నేను ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏం పాస్ చేశాను, ఇంటీజర్ టైప్. సెకండ్ పారామీటర్ ఇంటీజర్ టైప్ పారామీటర్, అవునా? సో సేమ్ నేను ఇక్కడ వేరియబుల్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఫంక్షన్ డిక్లరేషన్లో ఒక్కటే. ఫంక్షన్ డెఫినేషన్లో అయితే కంపల్సరీ పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, so if you run this again, you can see that inside function sum equal to. అదే నేను ఇక్కడ ఒక పారామీటరే పాస్ చేశాను అనుకోండి ఫంక్షన్ డిక్లరేషన్ లోపల, అప్పుడు మీకు అంబిగ్విటీ ఇష్యూస్ ఫేస్ అయ్యి మనకి కాన్ఫ్లిక్టింగ్ వచ్చి ఎర్రర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ అయితే పాస్ చేస్తున్నానో అది ఏ టైప్, సేమ్ అదే టైప్స్ అన్ని పారామీటర్స్ మాత్రమే మనం పాస్ చేయాలి. ఇంట్ సో ఇక్కడ ఒకసారి ఇంట్, ఇక్కడ ఒకటి క్యార్ పంపించారు అనుకోండి, క్యారెక్టర్ వాల్యూ, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇంట్, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ రిప్లేస్ చేయాలి. ఇక్కడ కూడా ఇంటీజర్ వాల్యూ యాక్సెప్ట్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు విత్ ఇంట్ డేటా టైప్, అండ్ క్యారెక్టర్ వాల్యూ యాక్సెప్ట్ చేయడానికి క్యార్ డేటా టైప్తో ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబుల్ క్రియేట్ చేస్తారు. అలా అనమాట, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. సో ఐ హోప్ you have understood this, and if you have any kind of doubts regarding this explanation, you can ask me in the comment box.